ఓపరి కడుపులో బగ్గా ఆకలినప్పుడు కూరలు, పులుసులు ఏం పనికిరావు మనకు. ఉడుకుడుకన్నంలో జర్రంత ఎల్లిపాయ కారం ఏసుకొని తింటే పానం మాయమంటది. ఏమంటారు? ఇయాలైతే మన ఇంట్లో ఎల్లిపాయ కారం ఎట్లా చేసుకోవాలో చూపిస్తా రండ్రి. ముందుగాలైతే కలవంలో జర్రంత జీలకర్ర ఏసుకొని మెత్తగా నూరుకొని, ఇక గల్లకి ఎల్లిపాయలు కూడా ఏసుకొని నూరుకున్నాక ఉప్పు, కారం కూడా ఏసుకోర్రి. చాలా మంది పోసి పెట్టుకోరు గానీ మేము పోసి పెట్టుకుంటాం. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్ అయితదన్నట్టు. ఇక నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, కల్యమాకేసుకొని జర్రంత గోలినాక ఈ నూరుకొని ఎల్లిపాయలు ఏసుకోర్రి. కొంచెం కలుపుకుంటే అయిపోతదన్నట్టు. మంచిగా సీసాలో తీసి పెట్టుకుర్రనుకోండి 2, 3 రోజులు ఉంటది. ఇది పచ్చెల్లిపాయ కాబట్టి చానా హెల్త్ బెనిఫిట్లు కూడా ఉంటాయి. నోట్లో ఒక్కసారి ఫస్ట్ బుక్క పెట్టుకున్నానంటే పానం ఆయమంటది. చూడండి ఒకసారి ట్రై చేసి. ఇక గిన్నె మంచిగా అది ఉంది కదా మనకు కల్వంలో ఊర్పు ఉంటది కదా! దాంట్లోకి జర్రంత ఉడుకుడుకన్నం వేసుకొని, అది ఊర్చుకొని తింటే ఎట్లుంటది? మస్తు అనిపిస్తది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఎల్లిపాయ కారం ఎంతమందికి ఇష్టం? అసలు మీ దిక్కు ఎట్లా చేస్తారో చెప్పుర్రి. మీరు ఇంకా కొంతమంది గొడ్డు కారం అంటారు. రకరకాల పేరు పెడతారు. ఎల్లిపాయ కారం అయితే మస్తు ఫేవరెట్ అనిపిస్తది నాకు. చూసిర్రా సూపర్ ఉంది.